అమ్మా సరోజ, డిగ్రీ అయిపోయింది కదా, ఇక చదివింది చాలు. మొన్న పెళ్లి మంటపం దగ్గర నువ్వేసిన డాన్స్ చూసి రాజమండ్రిలో రాజుగారి అబ్బాయి నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. అబ్బాయి వాళ్లది రొయ్యల ఎక్స్పోర్ట్ బిజినెస్. లెక్కలేనంత డబ్బు, కావాల్సినన్ని రొయ్యలు. నువ్వు ఎస్ అంటే వెంటనే వాళ్లకు కబురు పంపిస్తాను. డాడీ, మీకెన్నిసార్లు చెప్పాలి నా చదువయ్యేంతవరకు పెళ్లి టాపిక్ తీసుకురావద్దని? అయినా నాకు నచ్చిన క్వాలిటీస్ ఉంటేనే నా లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటాను. అప్పటి వరకు నో మ్యారేజ్, నో రొయ్యలు. ఇలా సరోజ వాళ్ల నాన్న తెచ్చిన పెళ్లి ప్రపోజల్స్ని అన్నీ రిజెక్ట్ చేసే స్టెల్లా కాలేజ్లో పీజీ చెయ్యాలని నిర్ణయించుకుంది. కాని ఆ కాలేజీలో కోటి, అతని బేవాస్ బ్యాచ్ కొత్తగా ఏ అమ్మాయి జాయిన్ అయినా వాళ్ళని ర్యాగింగ్ చేయకుండా వదిలేవాళ్లు కాదు. ఓయ్ ఆంటీ, ఇట్లారా. ఆంటీ కాదండి, నా పేరు రాణి. 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి డిగ్రీ పాస్ అయ్యి పీజీకొచ్చానండి. కొద్దిగా లేట్ అయింది అంతే. ఇంకా 2 ఏండ్లయితే నాయనమ్మవైతావు. అప్పుడు పీజీ కాదు, ఒకేసారి ఓల్డేజంలో జాయిన్ అవ్వచ్చు. భలే చెప్పామా అయ్యా. ఇంతలో కోటి కన్ను ఫస్ట్ డే క్లాస్కి వెళ్తున్న సరోజ మీద పడింది. అబ్బా, పిల్ల గుమ్మడి పండ్లేక మస్తుందిరో. గిలాంటి పోరి ఒక్కటుంటే 100 గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లేరా. హలో మేడం, క్లాస్ తర్వాత ముందు జర మాతో మాట్లాడువో. నీ పేరేంది? సరోజారెడ్డి. చూడు సరోజా, రాణి నీ లెక్కనే కాలేజ్కి కొత్తగొచ్చింది. తనకి డాన్స్ చేయనికే కంపెనీ కావాలే. ఇప్పుడు మీరిద్దరు మా కోసం మంచిగా డాన్స్ చేయాలే. అయ్యో, నాకు డాన్స్ రాదండి. క్లాప్స్ కొట్టమంటే కొడతాను. అరే చుప్, సుబ్బుగా సాంగ్ ప్లే చేయరా. ఇలా రాణి, సరోజలు కోటి ర్యాగింగ్ కారణంగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కోటి అతని గ్యాంగ్ వల్ల మొదట్లో కొద్దిగా ఇబ్బంది కలిగినా తర్వాత అంతా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంతలో సరోజ వాళ్ల పెంట్ హౌస్లోకి అప్పారావు అనే ఒక బ్యాచ్లర్ రెంట్కి దిగాడు. అప్పారావు హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నా తన అర్హతకి తగ్గ ఉద్యోగం రాకపోవడంతో ఒక టెంపరరీ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి సుబ్బయ్య బండి దగ్గరకు ఇడ్లీలు తినడానికి వెళ్లేవాడు. సుబ్బయ్య బండి దగ్గర కొబ్బరి చట్నీ అంటే అప్పారావుకి చాలా ఇష్టం. పైగా ప్లేట్ ఇడ్లీలు 10 రూపాయలే. ఒకరోజు ఉగాది పండగ రావడంతో ఉగాది పచ్చడికి మామిడి పండు కోద్దామని సరోజ మేడపైకి వెళ్ళింది. కాని మామిడి పండు చాలా ఎత్తులో ఉండటం వల్ల సరోజకి అందలేదు. ఇదంతా పెంట్హౌజ్ నుంచి గమనిస్తున్న అప్పారావు సరోజ దగ్గరికి వెళ్లాడు. నన్ను ట్రై చేయమంటారా? నా వల్ల కావట్లేదండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కూడా ఇట్లాంటి ఐడియానే ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు నుంచి సరోజ అప్పారావు కోసం రుచికరమైన వంటలన్నీ చేసి దొంగచాటుగా తీసుకెళ్లేది. అప్పారావు కూడా ప్రతిరోజూ సరోజతో పాటు కాలేజ్ దాకా తోడు వెళ్లేవాడు. కాలేజ్ వదిలాక ఇద్దరూ కలిసి పనామా సెంటర్లో పానీపూరి తిని ఇంటికి వెళ్లేవాళ్లు. ఇలా రోజురోజుకు వాళ్ల ప్రేమ స్ట్రాంగ్గా మారింది. మన విషయం మీ డాడీకి తెలిస్తే నన్ను ఈ పెంట్ హౌస్లోనే సమాధి చేస్తాడని భయంగా ఉంది సరోజా. డోంట్ వరీ అప్పు డియర్, మన ఇద్దరి పెళ్లి గురించి రేపే మా డాడీతో మాట్లాడతాను. ఇప్పుడు పెళ్ళంటే నా జానెడు పుట్టతో నేను ఎలాగైనా బతికేస్తాను. కానీ నిన్ను పోషించడం ఎలా అని. అబ్బా, ఎప్పుడు నీ తిండిగోలేనా? అయినా ఇంత పిరికోడివి నన్నెలా ప్రేమించావు? సరేగాని తొందరగా రెడీ అవ్వు, నా కాలేజ్ టైం అయింది. అప్పారావు సరోజకి తోడుగా కాలేజ్ దాకా వెళ్లాడు. సరోజ క్లాస్లోకి వెళ్లేంతవరకు వెయిట్ చేసి అక్కడ్నుంచి ఆఫీస్కి బయలుదేరాడు. ఇంతలో కోటి అతని గ్యాంగ్, మా అయ్యా, వీడు ఆ సరోజాని దింపడానికి రోజు మన కాలేజీకి వస్తున్నాడు మా అయ్యా. రేయ్ ఇట్రా, ఎవరు బే నువ్వు? 10 దినాల నుంచి చూస్తున్నా. మా కాలేజ్ పోరిని దింపనీకొస్తున్నావు. ఆమె అన్నావా? కాదండి, వాళ్ళ పెంట్ హౌస్లో కిరాయికుంటానండి. కిరాయికుండటోని కిరాయికుండక మా కాలేజీలో కథలు వాడుతున్నావేం రో అని కోటి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి
ఆ రోజు సాయంత్రం అప్పారావు తనని పికప్ చేసుకోవడానికి రాకపోవడంతో సరోజ కంగారుగా ఇంటికి వెళ్ళింది. పెంట్ హౌస్లో మంచమీద దిగాలుగా పడుకున్న అప్పారావును చూసి, అప్పు ఏమైంది? ఆ మొహం ఏంటి ఎర్రగా ఉంది? అబ్బే ఏం లేదు, చెంప మీద దొమ్మ వాలితే నేనే కొట్టుకున్నాను అంతే. ఇంతలో సరోజకి రాణి నుంచి ఫోన్ కాలొచ్చింది. ఒసై సరోజా, ఈరోజు ఆ కోటిగాడు వాడి గ్యాంగు అప్పారావుని చితక్కొట్టుడు కొట్టారే. పాపం అప్పారావు నీకోసం తల మీద, కాలు మీద, చెయ్యి మీద, భుజం మీద, మోకాలు మీద, మెడ మీద, మడమ మీద తన్నులు తిని సైలెంట్గా వెళ్ళిపోయాడే. ఏం మాట్లాడుతున్నావే? ఆ కోటిగాడెక్కడున్నాడు? కాలేజ్ క్యాంటీన్లో వాళ్ళ గ్యాంగ్ అంతా నా వెనకే కూర్చొని ఎగ్ పఫ్, ఇరానీ చాయ్, సాల్ట్ బిస్కెట్లు, సమోసాలు. ఇంక చాలు, నువ్వు అక్కడే ఉండు. వాళ్ళెటూ పోకుండా చూసుకో. వద్దాక అక్కడ కొట్టొద్దాక. ఒరే కోటిగా, అప్పారావు నా ప్రాణంరా. ఇంకోసారి అతని మీద చెయ్యేసావంటే అటెండెన్స్లో నీ పేరు పర్మనెంట్గా మిస్ అవుద్ది. ఒట్టేయ్రా, ఒట్టేయ్. ఇంకెప్పుడు నా అప్పు జోలికి రానని.